అమెరికా లాస్ ఏంజలస్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లకు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో హైటెన్షన్ కొనసాగుతోంది. అక్రమ వలసదారుల ఏరివేత తనిఖీల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులపై అక్రమ వలసదారులు తిరిగిపడ్డారు. కొన్ని రోజులుగా అక్రమ వలసదారుల అరెస్టుకు ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. రోజుకు 3,000 మందిని అరెస్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో అధికారుల తనిఖీల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని పూర్తిగా అదుపు తప్పడంతో ఆందోళనకారులపై లాఠీ చార్జ్ కొనసాగుతోంది. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. దాదాపు 100 మందికి పైగా ఆందోళనకారులు అరెస్ట్ అయ్యారు. ఇక ఈ ఆందోళనపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే ఈ ఆందోళనలను అదుపు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్స్ను కూడా మోహరిస్తామని ప్రకటించారు. ప్రధానంగా ఈ అల్లర్లు అదుపు చేయడంలో కాలిఫోర్నియా గవర్నర్ అలాగే లాస్ ఏంజలస్ మేయర్ ఇద్దరు కూడా విఫలమయ్యారంటూ డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఇక గత 2 రోజులుగా వలస దాడుల తర్వాత 2వ రోజు నిరసన సందర్భంగా లాస్ ఏంజలస్లో ఫెడరల్ ఏజెంట్లు కొన్ని 100 మంది ప్రదర్శనకారులను అడ్డుకున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 2,000 మంది నేషనల్ గార్డ్స్ దళాలను మోహరిస్తామని ప్రకటించారు. లాస్ ఏంజలస్లో హింస కొనసాగితే ఇక యాక్టివ్ డ్యూటీ దళాలను సమీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా అటు పెంటగాన్ ప్రకటించింది. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ హెచ్చరించారు. ఆందోళనకారులు ఖచ్చితంగా తగ్గాల్సిందేనంటూ ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఆగ్నేయ లాస్ ఏంజలస్లోని పారమౌంట్ ప్రాంతంలో ఫెడరల్ సెక్యూరిటీ ఏజెంట్లు నిరసనకారులను మధ్య పరస్పరం ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ కొంతమంది ప్రదర్శనకారులు మెక్సికన్ జెండాలను ప్రదర్శించారు. లాస్ ఏంజలస్ డౌన్ టౌన్లో జరిగిన నిరసనలో దాదాపు 60 మంది ప్రజలు ఇమిగ్రేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో నిరసన చేపట్టారు. ప్రధానంగా అమెరికాలో నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నేషనల్ గార్డ్స్ను మోహరించి పూర్తిగా అల్లర్లను అణిచివేస్తామంటూ ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అక్రమ వలసదారులపై ఫెడరల్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో నగరంలో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడులపై విపరీత నిరసనలు వెలువెత్తడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్స్ను మోహరిస్తామంటూ స్పందించారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు లాస్ ఏంజలస్ నగరంలో, ప్రధానంగా లాస్ ఏంజలస్ డౌన్ టౌన్తో పాటు అనేక ప్రాంతాల్లో నగరమంతా కూడా విపరీతమైన అల్లర్లు చెలరేగుతున్నాయి. అక్రమ వలసదారులను పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఒకసారిగా స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతుంది. ప్రధానంగా లాటిన్ అమెరికన్ దేశస్తులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతమంతా కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ముఖ్యంగా మెక్సికన్లను టార్గెట్ చేస్తూ ఆ ప్రాంతమంతా కూడా ఇమిగ్రేషన్ అధికారులు చేస్తున్న దాడులతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. Look, oh man, that one in there looting, bro. Looters, bro. Straight loot. Look at this. That's so sad. What is this? Look at this. Oh my god. I can't. You want to risk me getting stabbed or something? No, thank you. Look, they already gave up. They already understand. Look, TikTok, do your thing. Look. Get that. Yeah. Look. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. లాస్ ఏంజలస్ నగరంలో నిరసనకారులు పూర్తిగా కొన్ని మాల్స్లో లూటీలు చేస్తున్నట్టుగా కూడా కనబడుతుంది. ఓ గ్యాస్ స్టేషన్లో అంటే పెట్రోల్ బంకులో నిరసనకారుడు అక్కడ ఉన్నటువంటి లూటీ చేస్తూ ఆ స్టోర్లో అక్కడి నుంచి కొంత సామాగ్రిని డబ్బుతో సహా ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మరోవైపు ఫెడరల్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ప్రధానంగా కాలిఫోర్నియా గవర్నర్ వర్సెస్ ఫెడరల్ ప్రభుత్వంగా ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఈ దాడులకు సంబంధించి ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. కాలిఫోర్నియా గవర్నర్ గ్యావిన్ న్యూసమ్ అలాగే లాస్ ఏంజలస్ మేయర్ కరెన్ బాస్ తమ బాధ్యతలు నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారంటూ డొనాల్డ్ ట్రంప్ మండిపరుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో
తమ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందంటూ తీవ్రంగా హెచ్చరించారు. సమస్యను చట్టపరంగా పరిష్కరిస్తామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు పెంటగాన్ కూడా స్పందించింది. ఈ దాడులపై తీవ్ర స్వరంతో హెచ్చరించింది. దాడులు కనుక కట్టడి చేయలేకపోతే ఖచ్చితంగా తమ నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగుతారంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. అలాగే ఇప్పటికే లాఠీ చార్జ్ చేశారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో పూర్తిగా ఓవైపు నేషనల్ గార్డ్స్ కూడా మోహరించి అల్లర్లను అణచివేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఘటనపై వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ కూడా స్పందించారు. యుఎస్ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఘటనలను తీవ్రంగా ఖండించారు. ఫెడరల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటుందంటూ స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ దాడుల్లో 44 మంది అక్రమ వలసదారులు, రహదారి నిర్బంధించిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రజలు ఆందోళనకు దిగారు. 100ల సంఖ్యలో నిరసనకారులు వీధుల్లోకి రావడంతో ఘర్షణ చెలరేగాయి. పోలీసులు లాఠీ చార్జీ, టియర్ గ్యాస్తో వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. Está sacando el aire a la llanta. Oh my God. Quedan 3, faltan. ఇక సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హోయర్డా అరెస్ట్ కావడంతో ఉద్రిక్తత మరింత పెంచింది. ఆయనను విడిపించాలని డిమాండ్ చేస్తూ ఫెడరల్ భవనానికి ముందు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతుండగా పోలీసులు పెప్పర్ స్ప్రేను కూడా ఉపయోగించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అధికారుల ప్రకారం అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు చేపట్టిన క్రమబద్ధమైన చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయని చెప్తున్నారు. ఈ వారం దేశవ్యాప్తంగా రోజుకు 2000 మంది పత్రాలు లేని వ్యక్తులను ఐసీ అరెస్ట్ చేసింది. వీరిలో లాస్ ఏంజలస్లో దాదాపు 118 మంది ఉన్నారు. శుక్రవారం ఒక ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ను చుట్టుముట్టిన 1000 మందికి పైగా నిరసనకారులు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అదుపులోకి తీసుకుంది. గవర్నర్ గవిన్ న్యూసమ్ మరియు మేయర్ కరెన్ బాస్ సహా కాలిఫోర్నియాలోని డెమోక్రాటిక్ నాయకులు హింసకు దోహదపడ్డారంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. లాస్ ఏంజలస్లో చట్టాన్ని అమలు చేసే అధికారులు చట్టవిరుద్ధమైన అల్లర్లు హింసాత్మక లక్ష్యంగా చేసుకోవడం చాలా హేయమైందంటూ మేయర్ బాస్ అలాగే గవర్నర్ న్యూసమ్ దీన్ని తగ్గించాలంటూ పిలుపునిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ వలసలపై అణచివేతను కొన్ని ఏజెన్సీలు పర్యవేక్షిస్తున్నాయి. నిరసనకారులు అధికారులపై దాడి చేస్తే మరిన్ని అరెస్టులు జరుగుతాయంటూ పేర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద అమెరికాలో అల్లర్లు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అల్లర్ల నేపథ్యంలో ప్రస్తుతం దీన్ని కట్టడి చేసేందుకైతే ప్రభుత్వం పూర్తిస్థాయి చర్యలకు ఉపక్రమిస్తోంది. మీరు చూస్తున్న దృశ్యాలు అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించిన దృశ్యాలు. అవి రోజుకు 3000 మందిని అరెస్ట్ చేయాలని
ఇమిగ్రేషన్ అధికారులకు డొనాల్డ్ ట్రంప్ అలాగే అటు ఓవల్ ఆఫీస్ టార్గెట్గా పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అక్రమ వలసదారుల భరతం పట్టేందుకే ఫెడరల్ ప్రభుత్వం పనిచేస్తుందంటూ అటు పెంటగాన్ కూడా చెప్తోంది. మరోవైపు ప్రధానంగా కాలిఫోర్నియా రాష్ట్రం డెమోక్రాటిక్ల ఆధీనంలో ఉంది. ఇటు రిపబ్లికన్ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ తమపై కక్ష సాధింపు చేస్తున్నారంటూ కాలిఫోర్నియా గవర్నర్ కూడా ఆరోపిస్తున్నారు. ఇది డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కాలిఫోర్నియా గవర్నర్గా మారిన పరిస్థితి. అలాగే లాస్ ఏంజలస్ మేయర్ కూడా డెమోక్రాటిక్ అయిన నేపథ్యంలో ప్రధానంగా లాస్ ఏంజలస్లో విదేశాల్లో జన్మించిన వారు ఎక్కువగా ఉన్నట్టుగా ఫెడరల్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కాలిఫోర్నియా వర్సెస్ ఫెడరల్ గవర్నమెంట్గా ప్రస్తుతం పరిస్థితి మారింది. అయితే అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులు ప్రధానంగా మెక్సికన్లు ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. లాస్ ఏంజలస్ డౌన్ టౌన్తో పాటు మిగతా ప్రాంతమంతా కూడా విదేశాల్లో పుట్టిన వారని వాళ్ళందరినీ కూడా అక్రమ వలసదారులుగా ముద్ర వేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 118 మందిని అరెస్ట్ చేసింది. వాళ్ళందరినీ కూడా దేశం నుంచి బహిష్కరించేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే అరెస్టుల పరంపర కొనసాగుతుంది. దీన్ని ఖండిస్తూ స్థానికంగా నిరసనలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. దీంతో అటు పెప్పర్ స్ప్రే వాడుతున్నారు, అలాగే టియర్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. అంతేకాదు ఫెడరల్ ప్రభుత్వం నేషనల్ గార్డ్స్ కూడా మోహరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్తుంది. ఒకవేళ లాస్ ఏంజలస్ మేయర్ కానీ కాలిఫోర్నియా గవర్నర్ కానీ అల్లర్లను నియంత్రించడంలో విఫలమైతే కనుక తాము ఖచ్చితంగా జోక్యం చేసుకొని మరిన్ని గట్టి చర్యలు తీసుకుంటామంటూ అమెరికన్ పెంటగాన్ కూడా హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలోనే లాస్ ఏంజలస్లో గత 2-3 రోజులుగా ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అణచివేసేందుకు సిద్ధమవుతుంది. చూడాలి ఇంకెన్ని రోజులు లాస్ ఏంజలస్లో ఈ అల్లర్లు కొనసాగుతాయి, ప్రభుత్వం ఏ రకంగా అణచివేస్తుందని తేలాల్సింది. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఇమిగ్రేషన్ చట్టాలు చాలా కఠినతరం చేశారు, చాలా తీవ్రతరం చేశారు. అందులో భాగంగానే అక్రమ వలసదారులను ఏరివేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. Look, oh man, that one in there looting, bro. Looters, bro. Straight loot. Look at this. That's so sad. What is this? Look at this. Oh my god. I can't. You want to risk me getting stabbed or something? No, thank you. Look, they already gave up. They already understand. Look, TikTok, do your thing. Look. Get that. Yeah. Look, I'm gonna get him. Guys. I'm gonna get him. Get a screenshot, send it to the police. Look, him in the red hat, guy in the blue shirt. Damn. Do your thing. I'm trying to be as inconspicuous as possible. I do not stand for none of this. No looting. Nothing. Yeah, I just gotta stand here and watch. Like,